సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి? ఎలా పాటించాలి? అదే చెప్తున్నా, సనాతన ధర్మము చాలా డెప్త్ సబ్జెక్ట్. చాలా దేవుణ్ణి కూడా బిజినెస్ గా మార్చేసిన వాళ్ళు ఉన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అది మనదే తప్పండి, భక్తులదే తప్పు. ఈ మధ్య కాలంలో నగ్నంగా ఒక అఘోరి అనే పేరుతో ఇక్కడ హైదరాబాద్ అంతా హల్చల్ చేస్తుంది. విన్నాను. అఘోరి మన సనాతన ధర్మంలో ఆ పరమాత్మని చేరుకోవడానికి, లేకపోతే మనం ఆత్మదర్శన చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ప్లస్ అఘోరిలో చాలా మంది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లవ్ జియాద్ అని చెప్పేసి ఎక్కువ పెరిగిపోతుంది. వక్త్ బోర్డు, లవ్ జియాద్ అండ్ ల్యాండ్ జియాద్ ఇవి కూడా అవుతున్నాయి. లవ్ జియాద్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో. ఈ కాలంలో అవేర్నెస్ పెరిగింది, మీడియా వచ్చింది, దానివల్ల ముస్లిం అమ్మాయిలు వెంబడి పడి ఇలానే లవ్ జియాద్ అనే పేరుతో మనం కూడా తెచ్చుకోవాలి వాళ్ళని కూడా. అది కరెక్ట్ కాదు. నేను అసలు వాళ్ళు చేసే మార్గమే తప్పు అన్నప్పుడు మరి వాళ్ళు తప్ప ఆపట్లేదు కదా. నేను ఈ దేవుడిని మారుస్తే, ఆ దేవుడిని పూజిస్తే ఈ ప్రాబ్లం పోతే, దేవుళ్ళు ఏం పిచ్చోళ్ళ అండి? పిచ్చోళ్ళ? అరే నన్ను అది దేవుడే కాదు. బట్ మన హిందువులలో కూడా జాతకాలు చెప్తాము, అవి చెప్తాము, ఇవి చెప్తాము. మన సైన్స్ ఉంది, మీరు దేన్ని కొట్టేయో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? ఫ్రీ బస్సు, అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు పెట్టారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు అయితే సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి? ఎలా పాటించాలి? ముందు సనాతన ధర్మం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, చాలా మందికి తెలియదు. సనాతనం అంటే శాశ్వతమైన ధర్మం. అంటే శాశ్వతమైన ధర్మం అంటే దీంట్లో కాన్షియస్నెస్, చైతన్యం వస్తుంది. అది సనాతనం. అంటే దానికి ఆది లేదు, అంతం లేదు, అది ఎప్పటికీ ఉందన్నమాట. అది మన ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో జీవించే వాళ్ళందరికీ సనాతన ధర్మం ఉంది. అది ముందు తెలుసుకోవాలి. ఏ రిలీజన్ అయినా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే. అవును. అయితే ఆ సనాతన ధర్మంలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఇది ఒక పద్ధతి అని లేదు. ఎలాంటి పద్ధతులు? వ్యవస్థలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, జపాలు ఉన్నాయి, ధ్యానం ఉంది, మళ్ళీ ఆత్మజ్ఞానం పొందే మార్గం దాకా వెళ్ళేది ఉంది. ఆత్మ, పరమాత్మ, ఈ జన్మలేంటి, ఈ లోకం ఏంటి, ఇదంతా తెలుసుకునేది, ఆ మార్గంలో ప్రయాణం చేసేదే సనాతన ధర్మం. కాకపోతే మనకు ఏంటంటే దురదృష్టవశాత్తు చాలా మంది జీవిత గురువులు, ఎన్లైటెండ్ మాస్టర్స్ మనకు అవైలబుల్ లేకుండా, అంటే ఒక బేసిక్ లెవెల్లోనే ఎక్కువ మంది ఉండి ఆ అండర్స్టాండింగ్ తగ్గి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు సనాతన ధర్మంలో ఫస్ట్ సత్సంగ వెళ్ళడం, సత్సంగానికి అంటే ఒక మంచి సత్సంగం అంటే గుడ్ అసోసియేషన్. ఎక్కడైనా ఏదైనా గురువులు మంచి మాటలు చెప్తుంటే అక్కడ వెళ్ళడం, దాని నుండి మెల్లిగా భక్తి పెరుగుతుంది, గురు భక్తి, దేవుడు భక్తి. దాని తర్వాత మళ్ళీ పూజలు ఉంటాయి, విగ్రహారాధన. విగ్రహారాధన కూడా ఉంది సనాతన ధర్మంలో. కాకపోతే అక్కడే ఉండకుండా
పైకి ఎదగాలి. ఓకే, మూవ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే మెట్లు అవసరం. ఫస్ట్ మెట్టు ఎక్కి నేను ఇక్కడే ఉంటా అంటే కుదరదు. ఫస్ట్ మెట్టు వదలాలి, సెకండ్ మెట్టుకి వెళ్ళాలి పైకి చేరాలంటే. అంటే ఇదేమంటే ఇప్పుడు స్కూల్లో కూడా ఇప్పుడు నర్సరీ తర్వాత మనం ఏం చేస్తాం, ఎల్కేజీ నుండి యూకేజీకి వెళ్తాం. అట్లా సనాతన ధర్మంలో స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సత్సంగము, గురువుల సాన్నిధ్యము, లెక్చర్స్ వినడం ఇప్పుడు చాలా జరుగుతాయి కదా. దాని తర్వాత జపం ఉంది, విగ్రహారాధన ఉంది, స్మరణ ఉంది అంటే మనస్సుతో స్మరించేది. దాని తర్వాత ధ్యానం ఉంది, ధ్యానం తర్వాత సమాధి ఉంది. సమాధి స్థితిలో అసలు నేనెవరు, ఈ శరీరాన్న ఆత్మన, అసలు నా ధర్మం ఏంటి అది తెలుస్తుంది. దాని తర్వాత ఈ మొత్తం యూనివర్స్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, ఆ కాన్షియస్లో మనము ఒక పార్ట్, ప్రతి వారిలో అదే ఉంది అని తెలుసుకునే మార్గము సనాతనం. ఇది అయితే మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే మనకు ఆ లైఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది, మానవత్వం గురించి తెలుస్తుంది. సనాతన ధర్మంలో ఎప్పుడు మానవత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే మళ్ళీ వేరే ధర్మం కూడా అనకూడదండి, అది రిలీజన్. రిలీజన్ అంటే మతము ఎలా జీవించాలి ఏమి అని కొన్ని నమ్మకాలు పెట్టుకుంటారు. అది సనాతన ధర్మం కాదు. అది సనాతన ధర్మం గురించి వ్యవస్థ అన్నమాట. ఓకే, ఇంకా ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి ఒక జీవి? ఇంకొకటి అండి, ఇప్పుడు మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు అదర్ రిలీజన్స్ ఎట్లా అంటే వాళ్ళు సపోజ్ ఎవరో వాళ్ళ గురువు కొన్ని వందల సంవత్సరాలు, 1000-1500 సంవత్సరాల క్రితం వచ్చి మళ్ళీ వాళ్ళు ఆ బుక్ రాయలేదు, వాళ్ళ శిష్యులు కలెక్ట్ చేసి రాసింది. ఎట్లా అంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు, అది జీవన విధానం. అది ఏంటంటే ఇన్ని గంటలకి లేవాలి, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఒక పద్ధతులు పెట్టుకున్నారు. అది ధర్మంగా. ఈ ధర్మం అనేది ఏమంటే మన పద్ధతులు టైంకు మారుతూ ఉంటాయి. ఎప్పుడు సనాతన ధర్మం గురించి అండర్స్టాండింగ్ వస్తుందంటే నువ్వు ప్రతి పనిని, ఈ పూజ కానివ్వండి, జపం కానీ, స్మరణ, గుడికి వెళ్ళడము, దాని వెనకాల ఏంటి అవేర్నెస్లో ఉండాలి. అసలు నేను పూజ ఎందుకు చేస్తున్నాను, మందిరానికి ఎందుకు వెళ్తున్నాను, విగ్రహారాధన ఎందుకు చేస్తున్నాను, ప్రతి విషయం వెనకాల దీనివల్ల ఏంటి అంటే క్షణిక లాభాల కోసం. ఇప్పుడు కొందరు గుడికి వెళ్తారు కదా, వెళ్ళి మా బాబుకు ఉద్యోగం రావాలి, వస్తే నీకు ఈయన కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే నీకు ఇంత డబ్బు ఇస్తాను, అట్లా మొక్కుతారు కదా. అంటే దేవుణ్ణి కూడా ఒక మనిషిలాగా వాడుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక తండ్రి పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా వాడికి ఏది కావాలో అది ఇస్తాడు. అయితే అది ఒక బిజినెస్ కాదు. దేవుళ్ళని పూజించడం కూడా ఒక కాన్సన్ట్రేషన్. మరి ఈ మధ్య కాలంలో దేవుళ్ళని అడ్డు పెట్టుకొని బిజినెస్ రూపకంగా వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు దోచుకొని బిజినెస్, దేవుణ్ణి కూడా బిజినెస్ గా మార్చేసిన వాళ్ళు ఉన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అది మనదే తప్పండి, భక్తులదే తప్పు. ఇప్పుడు ఎప్పుడైతే మనలో చైతన్యము, అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ కాదో అప్పుడు మనని వాడుకునే వాళ్ళు ప్రతి టైంలో ఉంటారు. ఇప్పుడే కాదు, కృష్ణుడి టైంలో ఉన్నారు, రాముడి టైంలో ఉన్నారు, ప్రతి టైంలో ఉన్నారు, అన్ని సమయంలో. మనం అనుకుంటాం రామరాజ్యం వస్తే బాగుంటది. రామరాజ్యం రాముడి కాలంలో కష్టాలు లేవా? ఉన్నాయి కదా, సీతామాతనే కష్టాలు పడింది, రాముడు కూడా పడ్డాడు. అసలు రామరాజ్యం అంటే ఏంటి అది ముందు అర్థం చేసుకోవాలి. ప్రతి సమయంలో రాక్షసులు ఉంటారు, మళ్ళీ దైవం ఉంటారు, దేవతలు ఉంటారు. దేవతలు అంటే మంచి భావాలు, మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడము దేవతలు. దేవతలు అంటే ఎక్కడో కూర్చొని ఉన్నారు అట్లా కాదు, నేను కూడా ఒక దేవతగా జీవించవచ్చు.
అదే అన్నమాట, అది తెలుసుకోవాలి. ఓకే. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో నగ్నంగా ఒక అఘోరి అనే పేరుతో ఇక్కడ హైదరాబాద్ అంతా హల్చల్ చేస్తుంది. తన గురించి మీరు ఏం చెప్తారు? అఘోరీస్ నాకు తెలిసి మీ ఏజ్ లో మీరు అఘోరీలని అఘోరలని చాలా మంది చూసే ఉండొచ్చు. విన్నాను. అఘోరి మన సనాతన ధర్మంలో అన్ని విద్యలు ఉన్నాయండి, ప్రతిదీ ఉంది. అంటే ఆ పరమాత్మని చేరుకోవడానికి, లేకపోతే మనం ఆత్మదర్శన చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి, ఒకే పద్ధతి కాదు. ఇప్పుడు పూజలు చేస్తూ చేస్తూ కూడా రామకృష్ణ పరమహంస ఆత్మజ్ఞానాన్ని పొందాడు దేవి మాతని పూజిస్తూ. కొందరు పూజలు ఏం చెయ్యరు, చెయ్యకుండా పనినే ఒక దైవత్వంగా చేస్తారు, వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. కొందరు సేవ చేస్తారు, అంటే నిష్కామ కర్మ సేవ, అంటే మళ్ళీ దాంట్లో ఫలితాన్ని ఆశించకుండా చేసే, దాని ద్వారా కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. సనాతన ధర్మంలో చాలా మార్గాలు ఉన్నాయి, అందులో అఘోరి కూడా ఒక మార్గం. వాళ్ళు ఏంటంటే అఘోరి ఇది చాలా కష్టమైన మార్గం. ప్లస్ అఘోరిలో చాలా మంది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఎట్లుంటది అంటే డ్రింక్ కూడా చెయ్యొచ్చు, కానీ అవేర్నెస్ తో డ్రింక్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చేయి కదిలిస్తున్నానంటే నాకు ఎవ్రీ మూమెంట్ తెలియాలి. ఆ తెలుసుకోని అంటే లోపల ఒకటి ప్రతి వ్యక్తిలో నిశ్చలంగా మన దాంట్లో ఏమంటారు, నీ అంతరాత్మని అడుగు అంటారు. అంటే ఏంటి అంతరాత్మ అంటే మన లోపల ఒకటి ఎప్పుడు అలర్ట్ గా నిన్ను చూస్తుంది, నా మాటలని, నా ఆలోచనలని, నా చేష్టలని చూస్తుంది. అది అన్నమాట అంతరాత్మ. అయితే వాళ్ళు దాని సాధన చేస్తారు. ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. డ్రింక్ చేస్తాడు వాడు, కానీ నిశ్చలంగా ఉంటాడు. అదే ఆర్డినరీ పీపుల్ కొంచెము లోడ్ ఎక్కువైతే వాడు అది హోష్ అంటారు కదా, అవేర్నెస్ ఉంటుంది, తింగరగా చేస్తారు. వాళ్ళు అలా చెయ్యరు, వాళ్ళు సాధన చేస్తారు. అంటే నేను ఈ మత్తులో కూడా నేను ఎమోషనల్ ఉన్నానా, మళ్ళీ ఎలా ఉన్నాను అని వాడిని అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే నన్ను నేను అబ్జర్వ్ చేశాను అనుకోండి, నాతో చెడు పనులు కావు, నేనేమి చెయ్యను. అది అఘోరి సాధనలో కూడా వాళ్ళు చాలా కఠోరమైన తపస్సు. ఎట్లా అంటే శవం కాలుతూ ఉంటే కూడా దానికి మళ్ళీ వాళ్ళ గురువులు ఉంటారు. ఆ గురువు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఇచ్చి దాన్ని ఎలా సాధన చేయాలో చెప్తారు, చేస్తారు. అయితే దాంట్లో చాలా మంది డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అయితే మనం ఆ లెవెల్లో లేము కాబట్టి ఏ అఘోరి కరెక్ట్ ఉన్నారా లేదని పొందారా లేదా మనకు తెలుసుకోవడం కష్టం. కాకపోతే కొన్ని ఇప్పుడు సొసైటీలో నేను అఘోరిని అని నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అఘోరి అంటే వాళ్ళు బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, చేసే సాధనకు మాత్రమే ఆత్మకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వరు. కాకపోతే ఇప్పుడు మనకు సొసైటీ ఉంది, ఇదంతా ఫ్యామిలీస్, అన్ని రకాల రిలీజన్స్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎప్పుడైతే సొసైటీలో వచ్చి అఘోరి వర్క్ చేయాలంటారు, అఘోరి అంటే వాళ్ళు హిమాలయస్ లోనే ఉండి చేస్తారని కాదు. వాళ్ళు అక్కడ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సొసైటీలో ఏదైనా అధర్మం జరుగుతుంది, ఏదైనా ధర్మానికి స్పెషల్ హిందూ ధర్మానికి హాని జరుగుతుంది, వాళ్ళది హైయెస్ట్ ధర్మమే. ప్లస్ ధర్మ మార్గంలో ఎక్కువ హిందువులే ఉంటారు. ఎందుకంటే మనకు పర్టికులర్ గా వేరే రిలీజన్స్ కు ఉన్నట్టు ఇదే చెయ్యాలి, ఇది చెయ్యకుంటే నువ్వు నరకానికి వెళ్తావు, అట్లాంటివి ఉన్నాయి కదా. మన దాంట్లో అట్లా లేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. నీ కర్మ ఏది చేస్తే దాని రిజల్ట్స్ వస్తుంది, నువ్వే అనుభవించాలి, మన ఫిలాసఫీ. ఈ అఘోరి కూడా ఇదే ఫిలాసఫీలో ఉంటారు. అయితే ఆ అఘోరీలు ఎప్పుడైతే ప్రపంచంలో వచ్చి చాలా వర్క్ చేస్తారు, చేయాలనుకున్న వాళ్ళు, అప్పుడు ఈ ప్రపంచం అంటే ఈ సంసారం అంటే ఈ వరల్డ్ కి వచ్చినప్పుడు ఆ వరల్డ్ కొన్ని రూల్స్ ఫాలో అవుతారు కూడా.
అయితే ఇప్పుడు వచ్చిన అఘోరి నేను ఫస్ట్ టైం ఆమెను అలా నగ్నంగా చూడడం. ఎంతో మంది అఘోరీలు వచ్చి వర్క్ చేశారు. అవును, చేశారు. కుంభమేళ సమయంలో కూడా వాళ్ళు వస్తారు వెళ్తారు. వాళ్ళకి ఏమి ఫీలింగ్ ఉండదు, ఏముండదు. అయితే ఇప్పుడు వచ్చిన అఘోరి మరి ఆమె ప్రశ్నించుకోవాలి, కరెక్టా చేస్తున్నా, నువ్వు సొసైటీకి రా, వర్క్ చెయ్యి, బట్ సొసైటీ విధంగా మీరు ఉండాలి. ఏమన్నా అంటే మధ్యలో లోక కళ్యాణం అన్న ఒక వార్డ్ తీసుకొని వస్తుంది. లోక కళ్యాణం చెయ్యి, బట్టలు వేసుకొని చెయ్యి, నీకు శరీరం మీద ఏమి లేదు కదా, వేసుకున్నా ఒకటే వేసుకోకున్నా ఒకటే కదా. అప్పుడు నువ్వు లోకం కోసం ఏదైనా చేస్తున్నావు కదా, లోకానికి వచ్చి ఇప్పుడు బట్టలు కూడా లోకం కోసం వేసుకో, అంతే కదా. ఇప్పుడు అందరికి తెలుసు, ఇప్పుడు బాత్రూమ్ లో పోతే ప్రతి వాళ్ళు నగ్నంగా ఉంటారు, అందరికి తెలుసు. కాకపోతే అవసరం లేదు అంతా. ఇప్పుడు అలా నేను అఘోరిని అంటే ఇప్పుడు ఉన్న అఘోరీలు అందరూ వచ్చి నగ్నంగా ప్రపంచంలో తిరిగితే మరి అది పిల్లలు, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి అసలు ధర్మం గురించి ఏం తెలియదు, అఘోరి అంటే ఏం తెలియదు, వాళ్ళకి ఏం మెసేజెస్ ఇస్తున్నారు మీరు కదా, అవునా కదా. అది అక్కడ తను జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిజమైన అఘోరి అయితే మళ్ళీ ఆమె సాధకురాలేమో, ఇంకేం అచీవ్ చేయలేదేమో, ఏమో. ఇప్పుడు అఘోరికి ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, ఏముండవు. మానవ కళ్యాణం కోసమే మాట్లాడతారు. కానీ నాకు ఆమె వచనాలలో నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే నేను కొంచెం విన్నాను, మోడీ పని చేస్తాను, మోడీని ఉండనీయకుండా చేస్తాను, మళ్ళీ ముస్లిం వాళ్ళని ఒక్కడిని కూడా, ఆ తుర్కనా కొడుకులను ఒక్కరిని ఉండనీయకుండా చేస్తాను, అది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళని కూడా నీ కెపాసిటీతో ఎడ్యుకేట్ చెయ్యి. అట్లా ప్రపంచంలో ఎంతమంది, దేవుడికి బుద్ధి లేదా, వీళ్ళు ఉండొద్దు వీళ్ళు ఉండాలి అని అందరినీ లేపేయచ్చు కదా, అవునా కదా. ఈ కాన్షియస్నెస్ కి తెలుసు కదా. అయితే నువ్వు నిజమైన అఘోరివి అయితే నువ్వు ఎడ్యుకేట్ చెయ్యి వేరే ధర్మం వాళ్ళని లేకుండా చేస్తాను, అది కరెక్ట్ కాదు. అది అఘోరీల గురించి నాకు ఇంకా తెలుసు. ఓకే, చివరిగా ఆమె గురించి ఏం చెప్తారు? ఆమె గురించి ఏం చెప్పాలంటే ఇంకా ప్రజలే నిర్ణయించాలి. ప్రతి మాటకి, ప్రతి చేష్టకి ఒక రిజల్ట్స్ అంటూ ఉంటది. ఆ రిజల్ట్స్ ఇవాళ కావచ్చు, వారం రోజుల తర్వాత కావచ్చు, నెల రోజుల తర్వాత కావచ్చు. సత్యం ఎప్పటికైనా బయట, అబద్ధం ఎక్కువ కాలం ఉండదు. ఓకే, ఆమెలో 100% సత్యం ఉంది. ఆమె రియల్ అఘోరి అయితే ఈ కాన్షియస్నెస్ ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతుంది, అట్లా ఆమెను కూడా కాపాడుతుంది. ఆమె రియాలిటీ వస్తుంది, ఏమో మంచి జరుగుతుందేమో, లేదు అంటే షీ హాస్ టు ఫేస్, ఆమె కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది తను ప్రశ్నించుకోవాలి. మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఆలోచించాలి. ఇంకా అఘోరీల గురించి తెలుసుకోవాలి. వీలవుతాయి. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏది అసాధ్యమైన పని లేదు. మీడియా వాళ్ళు కూడా రియల్ అఘోరీస్ దగ్గరికి వెళ్ళండి, హిమాలయాస్ కు వెళ్ళి ఈ విషయం మాట్లాడండి. ఇప్పుడు మేమేమంటే కామన్ మ్యాన్, మాకు 100% అఘోరీల గురించి తెలియదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏమైనా ఛానల్లో చూడడం, అది ఇది. ఒక అఘోరీది కూడా ఇంటర్వ్యూ జరిగింది ఒక అతను, నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. ఆయన డ్రింక్ బాటిలే పక్కన పెట్టుకున్నాడు, మధ్య మధ్యలో ఒక్కొక్క చిన్న చిన్న సిప్పు తాగుతున్నాడు. కానీ ఈ వాస్ అవేర్నెస్ లో ఉన్నాడు, ఫుల్ అలర్ట్ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన 24 hours తాగుతాడు అంట, 24 hours. అరవింద్ అఘోరా, ఆయనకు వైఫ్ ఉంది, అంతా ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంటర్వ్యూ చేయండి, డిబేట్ పెట్టండి. ఒక సత్యం ఉంటే ఎవరి దగ్గర అయినా వచ్చి డిబేట్ చేస్తారు కదా. మీకు వీలైతే నేను ఏం చెప్తున్నా, అందరు మీడియా ఛానల్స్ కి చెప్తున్నాను, మీరు హిమాలయాస్ కి వెళ్ళండి, రియల్ అఘోరీల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, విషయాన్ని ఇంకా తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు ఈ అఘోరి ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతుందో ఇంకా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇంకా ఆమెని ఎడ్యుకేట్ చేయడము, లేకపోతే ఆమె చెప్పే సత్యం అని ఇదంతా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలిపేది
మీడియా బాధ్యత ఉంది. ఓకే, చివరిగా ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. కాంతారిస్సా సార్ దగ్గరికి మీరు పొద్దున్నుంచి వచ్చి అన్ని సేవలు చేస్తున్నారు, అన్ని చూస్తున్నాము. అసలు ఆయనతో ఉన్న బాండింగ్ ఏంటి మీకు? అంటే ఆయన వీడియోస్ చూసి వచ్చారా, లేకపోతే ఎలా వచ్చారు? అయితే ఫస్ట్ నా తత్వాన్ని గురించి చెప్తాను. కాంతరీసాని కలవక ముందు కూడా నా నేచర్ ఏంటంటే, నేను ఎక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఈ ప్లేస్, ఈ మనుషులు నా వాళ్ళు, నా ఇల్లు, ఆ తత్వం. నేను ట్రైన్లో కూర్చున్నా కానీ ఆ కంపార్ట్మెంట్ కూడా, టాయిలెట్ కూడా మా ఇంట్లో ఎలా యూజ్ చేస్తానో నేను అలా యూజ్ చేస్తాను. డస్ట్ చెత్త ఎలా చేయాలో అది నా తత్వం అన్నమాట. ఓకే. అయితే కాంతరీసా ఏమంటే, నేను బేసికల్గా ఓషోని ఎక్కువ వింటాను. ఓషో వాళ్ళ యంగర్ బ్రదర్ నా గురువు. చాలా అక్కడ వెళ్ళి కోర్సెస్ చేశాను. ఏం కోర్సెస్ చేశారు? సమాధి కోర్సెస్. దాంట్లో ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. అవేర్నెస్ ఏంటి, కాన్షియస్నెస్ ఏంటి, అలా అందులో ఎలా జీవించాలి, మళ్ళీ ఓంకారం అంటే ఏంటి, డివైన్ లైట్ అంటే ఏంటి. ఇప్పుడు ముస్లిం వాళ్ళు నూర్ అంటారు కదా, మళ్ళీ హిందువులు ప్రణవనాదం అంటారు, క్రిస్టియన్స్ ఓమ్ని ప్రెసెంట్ అని చెప్తారు, ఓమ్ని పోటెంట్. ఇదంతా ప్రాక్టికల్ గా మాకు సాధన చేయిస్తారు. ఓకే, మీరు ఎలాంటి సాధనలు నేర్చుకున్నారు? ఇది డివైన్ సౌండ్ వినడము ఎలా, మళ్ళీ డివైన్ లైట్ చూడడం ఎలా, మళ్ళీ ఇప్పుడు బయట ఒక ఆకాశం ఉందా, ఇదంతా ఆకాశమే కదా, మనలో కూడా ఒక ఆకాశం ఉంది. దాన్ని ఇన్నర్ స్పేస్, అంతరాకాశం అంటారు. బయట దాన్ని బహిరాకాశం అంటారు. అయితే మనకు ఆత్మజ్ఞానం పొందాలన్నా, అవేర్నెస్లు ఉండాలన్నా, ఈ మానవ జీవితం ఏంటి అర్థం కావాలంటే, బాహ్యంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళాలంటే నడిచిపోయే వాళ్ళు కూడా చేరుతారు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు చేరుతారు, నడుచుకుంటే వాళ్ళు కూడా వెళ్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం పడుతుంది. ఓకే. అయితే ఉన్నదంతా లోపల ఉంది. అంతర్యాత్ర అంటారు. అంతర్యాత్ర కొద్దిగా కష్టమైన యాత్ర, ప్రయాణం. బహిర్యాత్ర అంటే ఇప్పుడు గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, అన్ని కనపడేలా చేయడం, అది ఈజీ మార్గం అన్నమాట. అయితే ఈ మార్గంకి వెళ్తూ ఇటు రావాల్సిందే ఎవరైనా, ఎప్పటికైనా. అంతర్యాత్ర ఫైనల్. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఫస్ట్ మెట్టు, రెండో మెట్టు, అట్లా వెళ్తూ వెళ్తూ ఒక్కసారి టేక్ ఆఫ్ చేయాలంటే అంతర్యాత్ర, లోపల ప్రయాణం. ఆ లోపల ప్రయాణము ప్రాక్టికల్ గా సాధన చేయిస్తారు, పద్ధతులు ఉంటాయి. ఆ డివైన్ సౌండ్, ఇప్పుడు ఓం అని మనం ఉచ్చరిస్తాం కదా, అది ఎలా ఉంటుందో ఋషులు ఓమే వాళ్ళు విన్నారు. డివైన్ సౌండ్ అంటే ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి కూడా మీరు విని ఉంటారు. ఒక సౌండ్ నాసా వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఒక ఓంకారం ఉంది, సౌండ్ ఒకటి ఉంది. దాన్ని తెలుగులో ప్రణవనాదం అంటారు, ఇంగ్లీష్ లో డివైన్ సౌండ్ అంటారు. ఈవెన్ ఖురాన్ లో కూడా ఉంది సదాయి ఆస్మాని అని. అది ఒక్క ముస్లింకు తెలియదు దాని గురించి. అది ఎట్లా సాధన చేయాలో తెలియదు. మీకు తెలుసా? అంటే మీరు నేర్చుకున్నారా? ఎలా చేయాలి చెప్పండి, అది తెలియాలి కదా. అది ఇంకొకటి డివైన్ లైట్. ఈవెన్ ముస్లిం రిలీజన్ వాళ్ళు నూర్ గురించి చెప్తారు. అసలు ఈ డివైన్ లైట్ మళ్ళీ తెలుగులో మళ్ళీ ఏమంటారు, జ్యోతి. జ్యోతి, ఆ జ్యోతి దర్శనం లోపల చేసుకోవచ్చు సాధన చేస్తూ. ఇదంతా సాధన ఉందన్నమాట. అయితే అదే చెప్తున్నా, సనాతన ధర్మము చాలా డెప్త్ సబ్జెక్ట్. చాలా ఓన్లీ మనము పూజలు, జపము, గుడి ఇంతవరకే కాదు, ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్. చాలా డీప్. అంటే ఇప్పుడు సైంటిస్టులు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నారో అది మన ఋషులు కూర్చొని అంత చూశారు, అంత తెలుసుకున్నారు. అది సనాతన ధర్మం. అది ఆ ప్రయాణమే
నేను చేసేది. ఓకే. అయితే నేనేం చెప్తున్నా అంటే రీసాతో ఎలా కలవడం అయిందంటే, నేను ఎక్కువ ఓషోని వింటాను చాలా సంవత్సరాల నుండి. ఆయన వేసాల్లో నేను ఫాలో అవుతాను. అయితే ఒకసారి మా చెల్లెలు కొడుకు పంపించాడు, ఇట్లా ఇతను చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే 2 సార్లు విన్నాను. ఇంకా మూడోసారి కొంచెము నాకు కనెక్ట్ అయ్యింది. నేనైతే ఏదైతే ఓషోది వింటానో ఆ లెవెల్లో తన ప్రవచనాలు. ఇప్పుడు ఓషో అయితే తెలుగు రాదు, హిందీ ఇంగ్లీష్ లో ఉంది. మన తెలుగు వాళ్ళకు అది చాలా మందికి అర్థం కాదు. రీసా తెలుగు వాళ్ళ గురించి ఈజ్ ఎన్లైటెండ్ మాస్టర్. అఫ్ కోర్స్ ఆత్మజ్ఞానం పొందిన ఆనంద స్థితి ఏదైనా చెప్పండి, అది పొందిన వ్యక్తి. అయితే ఆయన ప్రవచనాలు విని అరే నాకు కనెక్ట్ అయ్యా. కనెక్ట్ అయ్యి ఒకసారి మైథిలి NDS ప్రోగ్రామ్ పెడితే వెళ్ళాను, అక్కడ వచ్చారు. అట్లా ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అర్థమైపోతుంది. అంటే అంటే ఇప్పుడు రీసా ఎలా అంటే ఎవరు తెలియని వ్యక్తి ఇప్పుడు వచ్చినా గానీ అతన్ని కూడా సమానంగా ప్రేమిస్తారు, సమానంగా చూస్తారు, అందరినీ సమానంగా చూస్తారు అందరు. నా తత్వం అలాంటిది, అట్లా తొందరగా కనెక్ట్ అయ్యాను. అయితే ఒక్కసారి పెళ్లికి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళాను. ఇక్కడ వచ్చాక మైథిలి ఒకసారి రండి అంటే సరే అని వచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత ఇది మన ఇల్లు, ఒక రిలేషన్ గెస్ట్ లాగా అట్లా కాకుండా నాకు ఆ ఫీలింగ్ ఉండదు. ఎక్కడున్నా కానీ నేను లైవ్లీగా ఉంటా. మళ్ళీ నిష్కామ కర్మ చేస్తా, ఫ్యామిలీలో చేస్తాను, బయట చేస్తాను. అంటే ఏంటి అంటే ఇప్పుడు నిష్కామ కర్మ అంటే పని చేస్తూ పోవాలి, దాని ప్రతిఫలము ఎక్స్పెక్టేషన్ అంటే నన్ను పొగడాలి, నాకు దీని వల్ల ఈ లాభం రావాలి, లేకుంటే పేరు రావాలి, ఎక్స్పెక్టేషన్ లేకుండా. అంటే ఫలితం ఉంటుంది, ఏం చేస్తే అది ఫలితం ఉంటది. కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సపోజ్ వంట చేశాను అనుకోండి, అందరూ వంట కష్టపడి చేశావు అని అంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. వాళ్ళు అనకుండా నేను వంట చేశాను అంతే, తింటున్నాను. బాగుందా లేదా, బాగుంది అంటే హ్యాపీ ఫీల్ కావాలి. కానీ ఆ చేసిన దానికి నేను ఎదుటి వ్యక్తి నుండి అప్రిషియేషన్ అలాంటివి పొందకూడదు. అది నిష్కామ కర్మ. ఇప్పుడు ఈ హిందూ ధర్మంలో కూడా అన్ని ధర్మాలలో, హిందూ ధర్మమే కాదు, సేవ అంటారు. సేవ ఎప్పుడవుతుంది తెలుసా, నువ్వు ఏమి చేసినా, ఇప్పుడు సత్సంగకి వెళ్ళినా, గుడిలో చేసినా అసలు పుణ్యం కూడా కోరదు. పాపం లేదు, పుణ్యం లేదు, ఏమి లేదు, చేస్తున్నాను అంతే. 100% శారీరకంగా, మానసికంగా, వీలైతే ఆర్థికంగా చేసి దాని రిజల్ట్స్ ఏది ఆశించకుండా ఉండేది నిష్కామకరం. అదనమాట. అయితే కొందరు శరీరంతో చేస్తారు, కొందరు మనస్సుతో చేస్తారు. ఇప్పుడు యోగులు హిమాలయాస్ లో వాళ్ళు మనస్సుతో ఎంతో సేవ చేస్తారు. దేశంలో, మన భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిందంటే దాని వెనకాల యోగుల చేయికుడు ఉంది. వాళ్ళు అక్కడ తపస్సు చేశారు ఎంతో మంది. అంటే వాళ్ళదేమి తెలీదు, మనం శరీరంతో చేస్తాం కాబట్టి ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు కూడా సనాతన ధర్మము కాపాడబడడానికి కూడా ఎంతో మంది యోగులు వర్క్ చేస్తున్నారు, చైతన్యాన్ని తెస్తున్నారు. అందుకోసమే ఇంత అవేర్నెస్ వస్తున్నది. ఈ మధ్య కాలంలో లవ్ జియాద్ అని చెప్పేసి ఎక్కువ పెరిగిపోతుంది. వక్త్ బోర్డు, లవ్ జియాద్ అండ్ ల్యాండ్ జియాద్ ఇవి కూడా అవుతున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారమ్మా? ఈ మధ్య కాలంలో జరగట్లేదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ కాలంలో ఇంకెక్కువ జరుగుతున్నాయి. ఈ కాలంలో అవేర్నెస్ పెరిగింది, మీడియా వచ్చింది, దాని వల్ల తెలుస్తుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇవి జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతుందంటే, మన దేశాన్ని పరిపాలించే అప్పుడు మన హిందూ రాజులే మనకు ఒక సనాతన ధర్మంలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, సర్వే జన సుఖినో భవంతు. ఎంతో మంది ఇన్వేడర్స్ వచ్చారు, బిజినెస్ చేసుకుంటాం అది అంటే అందరినీ వెల్కమ్ చేశారు.
చేసిన తర్వాత ఈ తను చెప్తాడు ఇదేమి పాషాండ మతాలు, ఎడారి మతాలు. ఎడారి మతాలకి కాన్సెప్ట్ ఆత్మజ్ఞానము, పరమాత్మ ఇలాంటివి లేవు. మళ్ళీ సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ఈ కాన్సెప్ట్స్ లేవు. వాళ్ళు ఎంతసేపు ఎదుటి వ్యక్తిని దోచుకోవాలి అది. అయితే మనము ఇక్కడ భారతదేశంలో సనాతన ధర్మము పాటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా ఇన్వేడర్స్ వచ్చి అప్పటి నుండి వాళ్ళు బిజినెస్ కని వచ్చి మెల్లిమెల్లిగా ల్యాండ్ జియాద్ చేశారు. మళ్ళీ లవ్ జియాద్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో రాజులు వాళ్ళంతా ఏం చేశారు, హిందువులను పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళు పేరు మార్చుకున్నారు, ఎంతో మంది పిల్లలను కన్నారు, వాళ్ళ సంతానమే ఇప్పుడు అంతా ఉన్నది. మళ్ళీ ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా చూడండి ఎంతమంది సినీ యాక్టర్స్ వాళ్ళు హిందూ అమ్మాయినే ప్రేమిస్తాడు వాడు. సల్మాన్ ఖాన్ గాని, అమీర్ ఖాన్ గాని, షారూక్ ఖాన్, వీళ్ళని చూడండి అందరి వాళ్ళకు ఖాన్లు దొరకరా, ఎవరు దొరకరా వాళ్ళకు, ముస్లిం అమ్మాయిలు దొరకరా, మరి అంతా బూర్కా వేసుకొని ఉంటారు, వాళ్ళు అందంగా ఉండరా. అయితే ఇప్పటి నుంచి మన తెలుగు అబ్బాయిలు కూడా ముస్లిం అమ్మాయిలు ఎంబడి పడి ఇలానే లవ్ జియాద్ అనే పేరుతో మనం కూడా తెచ్చుకోవాలి వాళ్ళని కూడా. అది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? తెచ్చుకోవడం అని అసలు వాళ్ళు చేసే మార్గమే తప్పు అన్నప్పుడు మన తప్ప ఆపట్లేదు కదా, ఆపట్లేదంటే మన హిందూ వాళ్ళకి, సనాతన ధర్మం వాళ్ళకి ఎడ్యుకేట్ చెయ్యాలి. పేరెంట్స్ ఇంట్లో చెయ్యాలి, స్కూల్స్ లో నాలెడ్జ్ ఇవ్వాలి. మళ్ళీ గురుకులాలు, హిందూ స్కూల్స్ ఎక్కువగా, మిషనరీ స్కూల్స్ స్టాప్ చేయాలి, మదర్సాలు మొత్తం బ్యాన్ చేయాలి దేశంలో. ఈ పొలిటికల్ లీడర్స్ ది కూడా చాలా తప్పు ఉంటది. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఎంతసేపు వాళ్ళ సీట్ కావాలి, వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళ ఓట్స్ కావాలి. అప్పుడు వాళ్ళు మదర్సాలో స్ట్రిక్ట్ గా, ఇప్పుడు యోగిజీ చేస్తున్నారు, ఇంకొక అతను, ఇంకా అస్సాము ఎవరు అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, అతను కూడా స్టార్ట్ చేశాడు మదర్సాను మొత్తము అసలు కంప్లీట్ గా తీసేయాలి. అసలు మానవత్వం గురించి నేర్పించే విద్యనే ఉండాలి. గురుకులాలలో ఎప్పుడు మానవత్వమే నేర్పిస్తారు. అప్పుడు చిన్నప్పటి నుండే స్కూల్లో, ఇంట్లో పేరెంట్స్ అంతా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే అప్పుడు హిందూ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారంటే సనాతన ధర్మం గురించి ఎక్కువ తెలీదు, నాలెడ్జ్ లేదు, ప్రాక్టీస్ లేదు చిన్నప్పటి నుండే. ఇప్పుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడు 5 సంవత్సరాలకే భక్తి మార్గంలో పోయాడు. అంటే వేరే వాళ్ళ ఇంట్లో ప్రహ్లాదుడు ఉండొచ్చు, కానీ నా ఇంట్లో ప్రహ్లాదుడు వచ్చు. అరే చిన్నప్పటి నుండి 5 years నుండి వాడు జపం చేస్తే ఎందుకురా ముసలోడు అయినావు, భగవద్గీత చదివితే ఇప్పుడు కాదు 60 years తర్వాత చదవాలి. అరే పుట్టిన రోజు నుండే భగవద్గీతలో ఎలా జీవించాలో జీవన విధానము నేర్పిస్తున్నారు. దాంట్లో ఎన్నో ఉన్నాయి. సాంఖ్యయోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, ఎన్నో యోగాలు ఉన్నాయి. అన్ని యోగాల్లో ఏ యోగం ఒక్కటి పట్టుకున్నా గానీ వాడు లవ్ జిహాద్లో పడు. లవ్ జిహాద్ అవుతున్నది అంటే హిందువులే మేలుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా మేలుకోవాలంటే, ఇప్పుడు ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తుందండి, మామూలుగా క్రిస్టియానిటీ గురించి చెప్తాను. వస్తే మన వాళ్ళు దేవుడి దగ్గర పోతారు, కష్టాల్లో ఉంటే ఎప్పుడైనా ఒక్కరు క్రిస్టియన్ వాళ్ళు ఎవరైనా కలిసారనుకో, మా దేవుని నమ్ము నీకు కష్టం పోతుంది అని చెప్పి ఆశపడి వెళ్తారు. కానీ ఒక ప్రశ్న ఇయ్యాలి వాళ్ళకి, మీ క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది దుఃఖంలో లేరు, ఎంతమందికి డబ్బు ఉంది, ఈ ప్రశ్నలు వేస్తే వీడికి జ్ఞానోదయం కలుగుతుంది. అరే నేను దేవుణ్ణి మార్చడం వల్ల, ధర్మం మార్చడం వల్ల నాకేమీ ఒరగదు అనే జ్ఞానం రావాలి. ఈవెన్ ఇప్పుడు ఇస్లాం లో కూడా వాళ్ళు కనబడకుండా చేస్తారు, వీళ్ళు కనబడతారు. ఇస్లాం లో వాళ్ళు తెలివిగా చేస్తారు, వీళ్ళు కొంచెం తెలివి లేదు. వాళ్ళల్లో కూడా ఇప్పుడు చూడండి, ఇస్లాంలో కూడా చాలా
వేరియస్ ఖురాన్ చదివి అందులో డెప్త్ చూసిన వాళ్ళు సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు ముల్లా సబ్జెక్ట్, ముల్లా ఖురాన్ చదివే వాళ్ళు కట్టర్ ముసల్మాన్ ఉంటారు. ముల్లా ఖురాన్ వేరు, మొహమ్మద్ ఖురాన్ వేరు. ఖురాన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు హిందువులలో ఎట్లా ఎవరు భగవద్గీత ఈ అక్షరం చివరి అక్షరం మొదల అక్షరం నుండి లాస్ట్ వరకు చదవరు, అట్లా ఇస్లాంలో కూడా ఎవ్వరు ఖురాన్ని కంప్లీట్ గా చదవరు. చదవకుండా ముల్లాలు చదివి వాళ్ళకి ఏమర్థమైందో వాడికి అర్థమైంది వీళ్ళకి చెప్పింది నమ్ముతారు. వాళ్ళు ముల్లాలు ఓన్లీ రిలీజన్ బేస్, అది చిన్న చిన్నవి ప్రాక్టీసెస్ చేస్తారు, ఆ రాంగ్ గైడెన్స్ చేస్తారు, వీళ్ళు రాంగ్ అవుతారు. అందుకోసం ఇలా జరుగుతుంది. అయితే లవ్ జిహాద్ జరగొద్దంటే హిందువులు సనాతన ధర్మం పాటించే వాళ్ళు అవేర్నెస్ లో ఉండాలి. మనము ఏ కర్మ చేస్తే దాని రిజల్ట్స్ ఉంటది, మన దాంట్లో ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ ఇలాంటివి ఇవి తెలుసుకోవాలి చిన్నప్పటి నుండి. తెలుసుకొని ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కు సొల్యూషన్ వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి, నేను ఈ దేవుడిని మారుస్తే ఆ దేవుడిని పూజిస్తే ఈ ప్రాబ్లం పోతే. దేవుళ్ళు ఏం పిచ్చోళ్ళ అండి? పిచ్చోళ్ళ? అరే నన్ను అది దేవుడే కాదు, నన్ను పూజిస్తే నేను నీకు ఇది ఇస్తాను, చెయ్యకుంటే ఇవ్వను అంటే ఆయన దేవుడే కాదు, ఏ మతమైన కాదు. ఎవరు చెప్పలేదు కదా అలా దేవుడు నేను ఇది చేస్తేనే అది చేస్తా అని. అది ఇప్పుడు ఈ సనాతన ధర్మం నుండి హిందువులు అట్లా డివియేట్ ఎట్లా అవుతున్నారంటే వాళ్ళు ఆశ చూపిస్తారు, మీరు ఇది చేస్తే. అప్పుడు ఇమ్మీడియట్ గా వీడు అవేర్నెస్ లో ఉండాలి. ఆ ధర్మంలో ఉన్న వాళ్ళు, ఆ రిలీజన్, ధర్మం అనకూడదు, ఆ రిలీజన్ లో ఉన్న వాళ్లకు నాకు వీడు ఏమేం చెప్తున్నాడు అవన్నీ లేవా, ఈ ప్రశ్న వేస్తే అది ఎందుకు మరి? మన హిందువులలో కూడా గురువులు అనే పేరుతో చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? హిందువులలోనే లేరండి. అంటే ఇప్పుడు మీరు ఇస్లాం క్రిస్టియన్ అని మాట్లాడుకున్నాము, బట్ మన హిందువులలో కూడా జాతకాలు చెప్తాము, అవి చెప్తాము, ఇవి చెప్తాము. మన సైన్స్ ఉంది, మీరు దేన్ని కొట్టేయదు, సైన్స్ ఉంది, జాతకాలది కూడా సైన్స్ ఉంది. దాన్ని మధ్యగా బిజినెస్ గా మార్చుకున్నారు కదా. ఇక నేను చెప్పాను కదా ప్రతి టైంలో అందరూ ఉంటారు అని. అందుకు మనము ఈ తెలివి అండర్స్టాండింగ్ పెంచుకోవాలి, ఒకటే సొల్యూషన్. నీ అండర్స్టాండింగ్ పెంచుకో. నిన్ను మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, అన్ని ధర్మంలో ఉన్నారు, అన్ని రిలీజన్ లో ఉన్నారు. నేను ఎవాల్వ్ కావాలి, నేను అన్ని తెలుసుకోవాలి, అన్ని చదవాలి, సాధన చెయ్యాలి. ఇది ఎప్పుడైతే డెవలప్ అయితే నా అండర్స్టాండింగ్, ఇప్పుడు నన్ను మోసం చేయలేరు. ఇప్పుడు ఫైనాన్స్ గురించి నాకు తెలుసు, వ్యాపారం గురించి తెలుసు అంటే అందులో మోసం చేసే వాళ్ళు వస్తే కూడా నేను తెలుసుకుంటాను. అట్లనే ధర్మ మార్గంలో కూడా, అట్లనే దేవుడి మార్గంలో కూడా తెలుసుకుంటూ పోవాలి. దారిలో వెళ్తూ తెలుసుకుంటూ వెళ్ళే దాంట్లో మోసాలు జరుగుతాయి. అది ఈ ప్రపంచం ఉన్నంత వరకు లాభ నష్టాలు, మోసము అన్నీ ఉంటాయి. కాకపోతే మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారో ఆ హిందూ ధర్మంలో ఉన్న గురువులు ఎడ్యుకేట్ చేయాలి. మళ్ళీ హిందూ ధర్మం గురువులు కూడా, గురువులలో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఇట్లా జపం చేయించే లెవెల్ ఉన్న ఆత్మ జ్ఞానం పొందిన గురువులను చేరితే సపోజ్ సద్గురు ఉన్నాడు, ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు, ఆయన ఎంతో సాధన చేయిస్తున్నారు. అట్లా శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఎంతమంది పోతారండి హిందువులు చెప్పండి. మళ్ళీ నార్త్ లో కూడా ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ రీసానే ఎంతమంది వింటారు? చాలా మంది వింటారు. పెయింటింగ్స్ కూడా చాలా మంది. ఇలాంటి వాళ్ళని వింటే మనకు జీవన విధానం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మనం వాళ్ళ చేత మోసగించిన ఓకే, మళ్ళీ ఒక స్టెప్ ముందుకెళ్ళి మళ్ళీ ఎవాల్వ్ అవుతాం. మోసం అన్ని రిలీజన్స్ లో ఉంది. కాకపోతే మెజారిటీ హిందూ ధర్మం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. అన్ని రిలీజన్స్ లో మోసం ఉంది, లేదని కాదు. ఇది లవ్ జిహాద్ గురించి, ల్యాండ్ జిహాద్ గురించి కూడా నేనైతే
నాకు అనిపిస్తుంది, నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయితే అసలు కంప్లీట్ అబాలిష్ బ్యాన్ దిస్ వర్క్ బోర్డ్. దట్ ఈస్ నాన్ సెన్స్, అటర్లీ ఫెయిల్యూర్ వర్డ్, బికాస్ ఐఎమ్ సఫరింగ్. నేను సఫర్ అవుతున్నాను. ఓకే. సైబర్ డ్రీమ్స్ లో ఇది అందరు తెలుసుకోవాలి. ఈవెన్ ఈ ముస్లిం వాళ్ళు వర్క్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ సన్నాసులు కూడా తెలుసుకోవాలి. నాకు అంత ఇప్పుడు ఆవేశం వస్తుంది. చెప్పండి. ఎందుకంటే 2005లో మహేశ్వరంలో సైబర్ డ్రీమ్స్ అని ఒక దాంట్లో నేను 2005లో 5 lakhs పెట్టి ప్లాట్ కొన్నాను. ఓకే. ఈ రోజు అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఒక 300-500 మెంబర్స్ ఉన్నారండి. మేమంతా ఇప్పుడు ఒక గ్రూప్ అయ్యాం. ఓకే. ఇప్పుడు ఆ ప్లాట్ అమ్ముకోవడానికి పోతే ఏమో అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వర్క్ బోర్డ్ నుండి లెటర్ వచ్చింది, ప్లాట్ కొనేది లేదు, అమ్మేది లేదు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? నేను అడిగాను, 2005 నుండి మీరు ఏం చేశారు? గాడిదలు కాచారా? ఎట్లా సేల్ చేశారు? ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు? ఇప్పుడు వాడు ఒక లెటర్ ఇస్తే అయిపోతుందా? అసలు ఇది కంప్లీట్ గా తీసేయాలండి. వాళ్ళు ఒక లెటర్ ఇస్తే చాలంట, ఆపేస్తారంట. ఇది ఎక్కడిది? ఇది కాంగ్రెస్ చేసిన పని, కాంగ్రెస్ హయాంలో చేసిన పని. ఇప్పుడు మేము ఏం చేయలేకపోతున్నాము, కోర్టులో కేసు వేయాల్సి వస్తున్నది. మరి కేసు వేస్తే వచ్చిందా? మరి మీరు ఎక్కడ రావట్లే, ఇంకా అవుతా ఉన్నది. మరి 30-40 సంవత్సరాలు పడుతుంది. అందుకే కదా మోడీ సూపర్ గా ఇప్పుడు అమెండ్ చేస్తున్నారు. దాన్ని అందరూ మనం సపోర్ట్ చేయాలి, అది తీసేయాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పోతే భారతదేశమే ఓకే, అది తీసేసేయాలి. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలా రాంగ్. ఇప్పుడు వాళ్ళది మసీద్ ఎక్కడ ఉందో అది వాళ్ళ మట్కే అంతే. ఇంకా మిగతా ఏ ల్యాండ్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే కాదు. ఉంది అన్నా కానీ లాగేసుకోవాలి, లాగేసుకొని సోషల్ వర్క్ చేయాలి. ఏ రిలీజన్ కాకుండా మానవత్వం కోసము డెవలప్ చేయాలి. సపోజ్ ఇప్పుడు పాలిటిక్స్ లో చూస్తే రైల్వేస్ ఉంది, మళ్ళీ ఇంకా అన్ని ఉన్నాయి కదా. మొత్తము భారతదేశంలో ఉన్న మనుషుల కోసం వర్క్ చేసేది చెయ్యాలన్నమాట. మొత్తం ఓన్లీ మసీద్ ప్లేస్ ఇప్పుడు ఎక్కడ ఉంది అంతనే, మిగతాదంతా లాగేసుకోవాలి గవర్నమెంట్, లాగేసుకోవాలి. ఇంకా ఏం రూల్ లేదు, ఏం లేదు. స్ట్రిక్ట్ గా మిలిటరీ కర్ఫ్యూ పెట్టి లాగేసుకోవాలి నన్ను అడిగితే. ఓకే, ఓకే, తీసేసేయాలి. మళ్ళీ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు మీ దృష్టి? రేవంత్ రెడ్డి గురించి నాకు మాట్లాడడమే బేజారుగా ఉంది. ఒకటి ఎంత అట్టర్ ఫెయిల్యూర్ అంటే ఫ్రీ బస్ పెట్టడం. ఫ్రీ బస్సు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు పెట్టాడు? పెట్టు ఫ్రీ బస్. ఎవరికి పెట్టు? స్టూడెంట్స్ కి పెట్టు, లేకపోతే 70 years క్రాస్ అయిన వాళ్ళకు పెట్టు. మహిళలకు నువ్వు ఫ్రీ బస్ పెట్టి, మహిళలకు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లలో పని చేస్తారండి, చాలా పనులు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టినందుకు మగవాళ్ళంతా మీకు ఫ్రీ బస్సు కదా, ఇంట్లో పని అయినాక బయట పనులు కూడా చేయడానికి పంపిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి శత్రువు ఆడవాళ్ళు. నేను ఇప్పుడు చెప్తా, శత్రువు అంటే ఆడవాళ్ళని కష్టపెట్టే ఇది కాంగ్రెస్ చేసింది. ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలి? దుర్మార్గుడు అంటారా? దుర్మార్గుడే. ఎందుకంటే బిచ్చగాడి దగ్గర కూడా 500 ఉంటాయి రోజుకి. ఛాలెంజ్ చేస్తా, ఏ బిచ్చగాడిని కూడా చూడండి. బస్సుకి ఎంత అవుతుందండి? ఎందుకు పెట్టినావు ఫ్రీ బస్? అసలు నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టు, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టు. స్టూడెంట్స్ కి ఫ్రీ బస్ పెట్టు, హాస్పిటల్స్ పెట్టు బాబు. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వీళ్ళంతానేమో కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ కావాలి. అడ్మిట్ వీళ్ళకి ఎందుకు స్పెషల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ లేదనే కదా నీకు కార్పొరేట్ లో పోయి, లేకపోతే వేరే దేశంకి పోయి ఈ సో కాల్డ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్, మళ్ళీ వేరే దేశానికి వెళ్తారు. ఎవరైతే ఈ దేశం కోసం అని డబ్బిస్తున్నారో, పని చేస్తున్నారో వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అది చూస్తాం కదా, గాంధీ హాస్పిటల్ అది ఇది ఎట్లుంటది. బుద్ధి లేదా? ఆ రాజీవ్ గాంధీకి, సంజయ్ గాంధీకి బుద్ధి లేదా?
రేవంత్ రెడ్డికి బుద్ధి లేదా? కానీ కామన్ మ్యాన్ని అడుగు, నువ్వు రూల్స్ నేను చెప్తా, ఏమేమి ఇస్తే దేశము రాష్ట్రం బాగుపడుతుందో. ఒక బిచ్చగాడిని అడుగు చెప్తారు, బిచ్చగాడిని అడుగు చెప్తాడు ఏం చెయ్యాలో. అన్ని ఫ్రీ పెడితే శ్రీలంకలో ఫ్రీ పెట్టి ఏమైంది? ఫ్రీ ఎందుకు? నువ్వు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చెయ్యి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి లోన్స్ ఇప్పించు, లేని వాళ్ళకి మళ్ళీ ఇదంతా చెయ్యి. జాబ్ లేకుండా చాలా మంది ఉన్నారు, ఎంత ఎడ్యుకేషన్ చేసినా కూడా. మళ్ళీ నేను వింటాను ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఏదో పెన్షన్ అది ఇది ఏది చెయ్యట్లేదు అని, కళ్యాణ లక్ష్మి అట్లా అని. వీళ్ళంతా ఎప్పుడైతే పదవి వ్యామోహంలో పడి వస్తారో వాళ్ళు దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఎవరికి న్యాయం చెయ్యరు. ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదగాలి అంతే, డబ్బు సంపాదించాలి. ఇప్పుడు రీసెంట్ గా విగ్రహ ధ్వంసం కూడా జరుగుతున్నాయి చాలా ఊరు ఎక్కడ చూసినా కూడా. చాలా క్షమించరానిదండి. రేవంత్ రెడ్డి ఎందుకు బయటికి వస్తలేడు? మరి పదవి కావాలి కదా రేవంత్ రెడ్డికి, పదవి, ఆయన ఫ్యామిలీ బాగుండాలి, మిగతా వాళ్ళు ఏమైతే ఏమి, పదవి కావాలి. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ ఓల్డ్ సిటీ ఆయన ఈయనకు సపోర్ట్ చెయ్యడు. ఇప్పుడు ఇక్కడ ఏ గవర్నమెంట్ ఏర్పడినా ఎట్లా ఏర్పడుతుంది? వాళ్ళ సపోర్ట్ తోనే ఏర్పడుతుంది. కాబట్టి ఏం మాట్లాడారు? ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడికి వచ్చి అటాక్ చేస్తే అప్పుడు రియాక్ట్ అవుతాడేమో, అట్లనే మాట్లాడాల్సి వస్తుంది. అది తప్పు. ఇప్పుడు వీడు కాఫీ ముసల్మాన్ కూడా టోపీ పెట్టుకున్నవాడు, అరే విధవా, నీ ఖురాన్లో నీకు చెప్తుంది విగ్రహారాధన చెయ్యొద్దని. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు కాదు. ఇది ఒక్కటి తెలుసుకోండి, మీ ముస్లిం వాళ్ళంతా తెలుసుకోండి. మీకోసము మీ ఖురాన్ ఉంది, అందులో ఏముందో అది ఆచరించుకోండి. విగ్రహారాధన చెయ్యొద్దని మీకుంది, అయినా కానీ మీరు విగ్రహారాధన చేస్తున్నారు మక్కాకెళ్ళి. నీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఒక హిందూ దేవాలయంలో వెళ్ళి తన్నడం, అసలు వాడికి మిగతా వాళ్ళకి బుద్ధి రావాలంటే వాడికి వీళ్ళు షరియా కానూన్ అంటారు కదా, ఆ విధంగా వాడిని చెయ్యాలి, అక్కడ కాళ్ళని నరకాలి. ఆ షరియా కానూన్ అంటారు కదా, అది ఇంప్లిమెంట్ చేస్తే మరి వీడు ఇట్లా చేస్తాడా? చేయడం తప్పు కదా. మళ్ళీ ఒక్కడన్నా ఫత్వా జారీ చేస్తున్నారా? అదే హిందువులు ఒక్క మాట ఏదన్నా అనండి, ఎట్లా చేస్తారు? ఇదంతా కూడా పొలిటీషియన్ మిస్టేకే అండి. మళ్ళీ చివరికి వస్తే పొలిటీషియన్సే. ఈ పొలిటీషియన్లు ఇలా చేయడం వల్ల మరి ఏమనుకోవద్దు, ఎంతమంది పొలిటీషియన్స్ ని నామరూపాలు లేకుండా ఇలాంటి చేసిన వాళ్ళు పోయారు. అది చాలా తప్పు కదా. మాట్లాడాలి, వార్నింగ్ ఇవ్వాలి. ఆయన తెలివి ఉంటే అన్ని ధర్మాలని ఏమంటారు అడ్రస్ చేసి చెప్పాలి. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఏ ధర్మం వాళ్ళు కూడా ఇంకొక ధర్మాన్ని జోలికి వెళ్ళొద్దు, మీరు చేయడం తప్పు, మీ ఆలోచనలు తప్పు, మీరంతా ఎవరెవరు గురువులు ఉన్నారో, ఎవరెవరు ముల్లాలు ఉన్నారో, పాస్టర్లు ఉన్నారో, మీరందరూ మీ దగ్గరకు వచ్చే వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యండి అని ఇలా చెప్పలేడా? కామన్ గా ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి కదా. మేము కామన్ మ్యాన్ ఎందుకు చెప్పాలి? గురువులు ఇప్పుడు రాజులు, ఒక కాలంలో రాజులు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు, గురువులు ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లయిందంటే ఈ పొలిటీషియన్స్ అంటే రాజులు, ఒకప్పుడు రాజులు, ఇప్పుడు పొలిటీషియన్స్, వాళ్ళు చేసే పని గురువులు చేయాల్సి వస్తుంది. మరి ఇది ఎక్కడి ధర్మం, ఎక్కడి న్యాయం కదా. సపోజ్ మన ఈ సద్గురుని చూడండి, ఆయన ఎన్నో ఊర్లు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు, బీదవాళ్లకు, మళ్ళీ ఊర్లు బాగు చేస్తున్నాడు. అది ఎవరు చెయ్యాలండి? రాజులు అంటే పొలిటీషియన్స్, మినిస్టర్స్, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు చేయాలి కదా. కనీసం టెంపుల్ విగ్రహాన్ని అట్లా పగలగొట్టి లైవ్, ఏది సీసీ కెమెరా లేదు అని అంటే ఓకే, నువ్వు మాట్లాడలేదు ఏం జరిగిందో, ఇట్లా లైవ్ కనబడుతుంది, ఎందుకు నోరు విప్పట్లేదు? నోట్లో ఏమి బెల్లం గడ్డ పెట్టుకున్నావా?
అంతే కదా, 2 months కదా. మళ్ళీ ఇంకా వాడిని తీసుకెళ్లి ట్రీట్మెంట్లు. అదే అచ్చా లైవ్ చూపిస్తారా? ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి జైల్లో ఏ ఫెసిలిటీ ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమన్నా చేస్తున్నారా? లేదు. దీని వెనకాల ఉంది కాంగ్రెస్, సంజయ్ గాంధీ, మా ఆంటీనమ్మాయినో ఉంది కదా, వీళ్ళ హ్యాండ్ ఉంది. వీళ్ళ హ్యాండ్ లేకుండా జరగదండి. వీళ్ళు ఎక్కడ ఎప్పుడైనా పెట్టాలి, ఓటు జిహాద్ పొందాలి, అది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.